వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి M1లో యూనిట్ 3 అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ మనం M1లో యూనిట్ 3 స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ 2 టాపిక్స్ ఈజీగానే ఉన్నాయి, సో అవి నేను తొందరగా పెట్టేస్తా. కానీ ఎక్కువ మనకి యూనిట్ 3 అనేది యూనిట్ 4 యూనిట్ 5 3 టాపిక్స్ అనేది కొంచెం ఎక్కువ మైండ్ పెట్టి థింక్ చేయాలి మనం. అట్లా కొన్ని లాజిక్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఎట్లా చేస్తే ఆన్సర్స్ వస్తాయో డిస్కస్ చేద్దాం. ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే రోల్స్ థీరం గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రోల్స్ థీరం ఎట్లా చేయాలి, రోల్స్ థీరం ఎట్లా చేయాలంటే దానికి ఒక 3 కండిషన్స్ ఉంటాయి. 3 కండిషన్స్ కి పోయే ముందు ఫస్ట్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడో చూద్దాం. పోయినసారి క్వశ్చన్ ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఏమని వచ్చింది అంటే వెరిఫై రోల్స్ థీరం ఫంక్షన్ ఇచ్చిండు. వెరిఫై రోల్స్ థీరం అని f of x equal to sin x by e power x ఇచ్చి at interval ఏమైనా ఇచ్చిండు 0, π అని ఇచ్చిండు. సో ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు, సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేయాలి రోల్స్ థీరం? ఫస్ట్ కండిషన్స్ ఉంటాయని చెప్పిన 3 కండిషన్స్. ఆ 3 కండిషన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ కండిషన్ రోల్స్ థీరం అనగానే మనకి 3 కండిషన్స్ గుర్తు రావాలి. 1 2 3. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే f of x అనేది కంటిన్యూస్ ఫంక్షన్ కావాలి. కంటిన్యూస్ ఫంక్షన్ ఎప్పుడు కావాలి అని అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్, దీన్ని ఏ అనుకుంటాం మనం, b అనుకుంటాం. సో f of x అనేది కంటిన్యూస్ ఫంక్షన్ కావాలి. f of x కంటిన్యూస్ ఫంక్షన్ ఎట్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b కావాలి. ఏం కావాలి? f of x is కంటిన్యూస్ ఎట్ క్లోజ్ ఇంటర్వెల్ a, b కావాలి. ఫస్ట్ కండిషన్ అది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాతనే మనం సెకండ్ కండిషన్ పోతాం. సెకండ్ కండిషన్ ఏంటి అంటే f of x అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇది. f of x అనేది ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ ఉన్న ఫంక్షన్ అనేది కంటిన్యూస్ కావాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే f of x is differentiable at ఓపెన్ ఇంటర్వెల్ a, b. సో ఇక్కడ నేను ఏమంటున్నా, ఎట్లా తెలుస్తుంది కంటిన్యూస్? ఫస్ట్ థర్డ్ దానికి పోయే ముందు ఫస్ట్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఇచ్చిన ఫంక్షన్ పాలినామియలా లేకపోతే ఇంకేమైనా ఎట్లా తెలుసుకోవాలంటే ఇది ఒక్కటే వేరియబుల్ ఉంది చూడండి, x అనే ఒకటే వేరియబుల్. ఒకవేళ మల్టీ వేరియబుల్స్ లో ఉంది అనుకో, ఇదే ఫంక్షన్ x లో ఉంది బై ఇంకొక ఫంక్షన్ ఉంది, అట్లున్నప్పుడు కంటిన్యూస్ కాదు. సో మనకి ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి, సో ఇది ఏంటి, ఇది పాలినామియల్. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? పాలినామియల్ ఎప్పటికీ కంటిన్యూస్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ కండిషన్ f of x is differentiable at a, b అని అంటాడు. డిఫరెన్షియబుల్ అంటే ఏంటి అంటే ఇచ్చిన ఫంక్షన్ ని చూడండి, f of x ఇచ్చిండు. ఈ ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత విత్ రెస్పెక్ట్ టు 0కి పైకి చేస్తాం. డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకి ఏదైనా ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, అది ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టే. ఒకవేళ అది డిఫరెన్షియేట్ చేయరాకుంటుంది, లైక్ ఇప్పుడు u/v ఉంది కాబట్టి ఇది చేయొచ్చు. సో వేరే ఫార్మ్స్ లో ఉంటుంది, ఇంకా వేరే ఫార్మ్స్ లో ఉంటుంది. డైరెక్ట్ f of x చేసినప్పుడు డైరెక్ట్ 0 అయింది అనుకో, సో అది సాటిస్ఫై కానట్టే కదా. సో ఇప్పుడు ఏంటి, u/v ఫార్మ్ లో ఉంది. u/v అయితే ఏదైనా ఒక వాల్యూ వస్తుంది, లైక్ దీనికి ఏమొస్తుంది అంటే cos x - sin x / e power x అని వస్తుంది. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయినట్టే. సో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అయిన తర్వాత థర్డ్ కండిషన్ ఏంటి అని అంటే f of a ఈక్వల్ టు f of b అయింది అనుకోండి. ఏమైంది అంటే f of a ఈ ఫంక్షన్ లో f of a అంటే ఏంటి, ఇక్కడ మనది 0 పెట్టుకుంటాం. సో నెక్స్ట్ ఒక వాల్యూ వస్తుంది, f of a పెట్టుకున్న తర్వాత ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ f of b ప్లేస్ లో π పెట్టుకుంటాం, π పెట్టిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. సో రెండు సేమ్ అయినాక, ఒకవేళ రెండు సేమ్ అయినాయి అనుకో, రెండు సేమ్ అయిన తర్వాత ఏం చేయాలంటే అప్పుడు f' of c ఈక్వల్ టు 0 అనేది ఒక ఫంక్షన్ మనకి ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వల్ అవుతేనే మనం ఇది చేయాలి. రెండు f of a ఈక్వల్ f of b అయింది అనుకో, f' of c ఈక్వల్ టు 0 పెట్టుకొని మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. c వాల్యూ సమ్ కాన్స్టెంట్ ఏదైనా ఒకటి వస్తుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ
ఈ రెండు ఇంటర్వెల్ మధ్యలో ఉంది అనుకోండి, ఎట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి, అంటే ఇక్కడ ఏం చెప్తున్నా క్లారిటీగా చూడండి. ఈ రెండు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి ఎగ్జిస్ట్ అయిన తర్వాత ఎఫ్ ప్రైమ్ ఆఫ్ సి ఈక్వల్ 0 వేసినాం అనుకోండి, సికి ఒక వాల్యూ వస్తుంది. ఆ సి అనే వాల్యూ ఈ ఏకి బికి మధ్యలో ఉంది, ప్రజెంట్ అయి ఉంది అనుకోండి, అప్పుడు అది రోల్స్ థియరమ్ సాటిస్ఫై చేసినట్టే. ఏం చెప్తున్నా, ఏకి బికి సి మధ్యలో ఉంది అనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఆడ 0, బి వాల్యూ ఎంత పై, ఇది మర్చిపోండి. 0కి పైకి మధ్యలో ఏదైనా ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, సి వాల్యూ, అప్పుడు రోల్స్ థియరమ్ ని అది సాటిస్ఫై చేసినట్టే. ఒకవేళ సి వాల్యూ ఏకి బికి మధ్యలో లేకపోయింది అనుకో, అది రోల్స్ థియరమ్ ని సాటిస్ఫై చేయనట్టే. సో ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటో రాసుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే చెప్పండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్. సో నేను ఇందాకనే చెప్తున్నా, ఇచ్చిన ఫంక్షన్ ఎందులో ఉంది, ఇట్ ఈస్ ఎ పాలినామియల్ ఫంక్షన్. సో పాలినామియల్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్. సో ఫస్ట్ కంటిన్యూస్ ఏంటి, ఫస్ట్ కంటిన్యూస్ సాటిస్ఫై అయిపోయింది. సెకండ్ కండిషన్ డిఫరెన్షియేటివ్, అంటే డిఫరెన్షియేట్ చేసి చూడాలి. ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఏదైనా వాల్యూ వస్తే అది డిఫరెన్షియబుల్ అయినట్టే. సో డిఫరెన్షియబుల్ అని రాసుకుంటున్నా, డిఫరెన్షియబుల్. సో ఏంటి చూద్దాం, డి ఆఫ్ డిఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి సైన్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ చేయండి. ఇది ఎందులో ఫామ్ లో ఉంది అంటే u బై v ఫామ్ లో ఉంది. u బై v sin x బై ఈ పవర్ ఎక్స్ ఫస్ట్ ఫామ్ లో రాసుకుంటున్నా నేను. d బై dx ఆఫ్ u బై v ఎంత అంటే v ఇంటూ u ప్రైమ్ మైనస్ u ఇంటూ v ప్రైమ్ బై v స్క్వేర్ చేస్తే సో వస్తుంది. చూడండి ఇక్కడ u ఏంటి sin x, v ఏంటి ఈ పవర్ x. సో చూడండి ఈ పవర్ x ఇంటూ సైన్ కి డిఫరెన్షియేషన్ cos x, సో మైనస్ నెక్స్ట్ u ఇంటూ v డెరివేటివ్, ఈ పవర్ x రిమైన్స్ సేమ్, నో sin x ఈ పవర్ x బై ఈ పవర్ 2x. ఎందుకు ఈ పవర్ 2x అంటే v స్క్వేర్, v అంటే ఏంటి ఈ పవర్ x. సో ఇది వచ్చిన తర్వాత నేను ఈ పవర్ x కి కామన్ తీసుకుంటున్నా, ఈ పవర్ x కామన్ తీసుకుంటే cos x మైనస్ sin x బై ఈ పవర్ 2x, ఈ పవర్ 2x ఈ పవర్ x క్యాన్సల్, cos x మైనస్ sin x బై ఈ పవర్ x. ఇదేంటి f ప్రైమ్ ఆఫ్ x అంటే డెరివేటివ్ ఆఫ్ x. సో డెరివేటివ్ ఆఫ్ x కూడా సాటిస్ఫై అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, f ఆఫ్ x ఇస్ కంటిన్యూస్ అని ప్రూవ్ చేసినాం. అంటే ఎందుకు అంటే ఇచ్చినది పాలినామియల్ ఫంక్షన్. f ఆఫ్ x ఇస్ డిఫరెన్షియబుల్ అని కూడా ప్రూవ్ చేసినాం, ఎందుకంటే మనకు ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఈ రెండు ఎగ్జిస్ట్ అయిన తర్వాత మనం థర్డ్ ఏం చేస్తాం అంటే f ప్రైమ్ ఆఫ్ c ఈక్వల్ టు 0. ఎందుకంటే c వాల్యూని కనుక్కోవాలి కదా, c వాల్యూ రెండింటి మధ్యలో ఉంటేనే కదా రోల్స్ థియరమ్ ని వెరిఫై చేసినట్టు. సో f ప్రైమ్ ఆఫ్ c ఈక్వల్ టు 0 అంటే మనకు వచ్చిన డిఫరెన్షియేటివ్ ఫంక్షన్ లో c ని సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే మనకు ఆ c వాల్యూ అనేది వస్తుంది. ఎట్లా, cos c మైనస్ sin c బై ఈ పవర్ c ఈక్వల్ టు 0. దీన్ని అటు పంపించేస్తున్నా, ఏం మిగులుతుంది cos c మైనస్ sin c ఈక్వల్ టు 0, cos c ఈక్వల్ టు sin c. నెక్స్ట్ ఏమైతుంది 1 ఈక్వల్ టు, అంటే ఇది కిందికి పంపిస్తున్నా, 1 ఈక్వల్ టు sin c బై cos c. ఇక్కడ 1 ఇంటూ cos x అని ప్రెసెంట్ అయి ఉంటుంది మనకి. ఇక్కడ 1 ఏ వాల్యూ లేనప్పుడు 1 అని తీసుకుంటాం, అందుకే నేను 1 ఈక్వల్ టు sin c బై cos c అని తీసుకుంటున్నా. సో 1 ఈక్వల్ టు ఏంటి tan c, sin బై cos ఎంత tan. సో tan ని ఇటు పంపిస్తున్నా, అప్పుడు ఏమైతుంది c ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 అవుతుంది. tan ఎప్పుడు 1 అవుతుంది, tan ఎప్పుడు 1 అవుతుంది అంటే tan pi బై 4 ఇస్ 1. సో c ఈక్వల్ టు pi బై 4. మనకి ఇందాక కండిషన్ ఏంటి, a లెస్ దాన్ c
సి లెస్ దాన్ బి అయితే రోల్స్ థీరం సాటిస్ఫై అయినట్టు. ఏ వాల్యూ ఎంత 0, సి వాల్యూ ఎంత π/4, బి వాల్యూ ఎంత π. సో ఇది సాటిస్ఫై అయిందా లేదా మీరే చెప్పండి. 0కి పైకి π/4 మధ్యలో ఉంటుందా తర్వాత ఉంటుందా అంటే π/4 అనేది 0కి పైకి బిట్వీన్ ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దెన్ ఇప్పుడు మనం రోల్స్ థీరం ని వెరిఫై చేసినట్టే అంతే. హెన్స్ రోల్స్ థీరం వెరిఫైడ్. సో ఇట్లానే ఏ క్వశ్చన్ ఇచ్చినా గానీ మనం ఇట్లా రోల్స్ థీరం ని మనం ఈ 3 స్టెప్స్ యూజ్ చేసుకొని సాటిస్ఫై చేయొచ్చు అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే టాపిక్. థ్యాంక్ యూ.